నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా ఇన్ఫినిక్స్ 40i స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే నేను రికార్డ్ చేసే టైంకి ఇన్ఫినిక్స్ హాట్ 40i స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయింది అండ్ మీరు ఫ్లిప్కార్ట్లకి నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్లో 10,000కి మీకు 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కట్అవుట్ కూడా మీకు సమ్వాట్ ఐఫోన్ లుక్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ డైనమిక్ ఐలాండ్ లాంటి లుక్ కూడా వస్తుంది. పర్లేదు, డీసెంట్గా అనిపించింది. అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు 29 రూపీస్ సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అడిషనల్ ఇవ్వాల్సి వస్తుంది మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ మీ బ్యాంక్ ఆఫర్స్ కూపన్స్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు, కొంచెం డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ స్మార్ట్ ఫోన్ ఏమంటారు హారైజన్ గోల్డ్, పాన్ బ్లూ, స్టార్ ఫాల్ గ్రీన్ అండ్ ఆల్సో స్టార్లైట్ బ్లాక్ కలర్స్లో వేరియంట్తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ ఏఐ లెన్స్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, యూనిఎస్ఓసి T6 ప్రాసెసర్, 6.6 ఇంచెస్ డిస్ప్లే, 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. నెక్స్ట్ ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్. సో అన్న పర్చేస్ చేసుకోవాలన్నా అంటే నా అడ్వైజ్ స్కిప్ చేయమంటారు. మరి ఎందుకు స్కిప్ చేయమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ మన వాళ్ళు స్టోరేజ్ అండ్ కెమెరా మీద ఫోకస్ చేసారు కానీ ప్రాసెసర్ మీద ఫోకస్ చేయలేరు. 4G స్మార్ట్ ఫోన్ కంటే కూడా ప్రాసెసర్ యూనిఎస్ఓసి T606 ప్రాసెసర్ అన్నమాట. సో ఇక్కడికి చాలా పాతగా అయిపోయింది. మన వాళ్ళు లేటెస్ట్ ప్రాసెసర్ తీసుకుంటే కూడా బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రైస్ కేటగిరీకి అంటే ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఈ ప్రైస్ కేటగిరీకి అంటే 10,000 నుంచి 11,000 మధ్యలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు స్టోరేజ్ అండ్ ర్యామ్ని సాక్రిఫైస్ చేస్తే మీకు లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. సో 5G స్మార్ట్ ఫోన్లో స్పీడ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ 4G కంపాటబుల్ ప్రాసెసర్స్ కంటే 5Gలో ఉన్న ప్రాసెసర్లకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో 4G 5G అనే కాకుండా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవి నేను రికమెండ్ చేస్తాను. ఏ స్మార్ట్ ఫోన్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫస్ట్ రెడ్మీ నుంచి చూసుకుందాం. సో రెడ్మీ 13C 5G స్మార్ట్ ఫోన్ ఉంది, ఇది 11,000కి వస్తుంది. తర్వాత పోకో M6 5G ఏదైతే ఇంకా తక్కువ 9,500కి వస్తుంది అన్నమాట. 128GB స్టోరేజ్ అండ్ 4GB ర్యామ్ రెండు. రెడ్మీ 13C కూడా అంతే, అది 11,000కి వస్తుంది, అది ఇంకా తక్కువ 9,500కే వస్తుంది అన్నమాట. దాని తర్వాత చూసుకుంటే రియల్మీ నర్జో కూడా ఉందన్నమాట మీకు 60X 5G అనమాట. సో ఇది వచ్చేసరికి అయితేనేమో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,500కి వస్తుంది. అండ్ దాని తర్వాత మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ నుంచి కూడా లావా బ్లేజ్ 2 5G ఉంది, ఇది కూడా 11,000కి ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సింగిల్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఈ ప్రైస్ కేటగిరీ అంటే 10,000 నుంచి 11,000 మధ్యలో మీకు చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. కంపల్సరీ ఇదే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ సెకండ్ పాయింట్ కమింగ్ టు ప్రాసెసర్ పక్కకు పెడితే వీళ్ళు యూఐ అన్నమాట, కస్టమ్ యూఐతో పాటు వస్తారు కాబట్టి వీళ్ళు కొన్ని బోర్డ్వేర్స్ ఉంటే అవన్నీ ఇన్స్టాల్ కానీ డిజేబుల్ కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్గా ప్రీవియస్ చెప్పిన మ్యాక్సిమం అన్ని స్మార్ట్ ఫోన్స్లో కూడా వాటిలో కూడా బోర్డ్వేర్స్ ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే దొరుకుతాయి. రెగ్యులర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో తీసుకోవాలా వద్దా అని అంటే నేను 4Gతోనే నడిపించుకుంటా అంటే మీరు తీసుకోండి. స్టోరేజ్ ర్యామ్ ఎక్కువ కావాలంటే అది పక్క పెడితే ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలా అండ్ బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ మిగతా వాటికి జర బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళకైతేనేమో నేను చెప్పిన లేటెస్ట్ హార్డ్వేర్ తీసుకోమనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. మోస్ట్లీ నేను స్కిప్ చేయమనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ క్వశ్చన్స్ కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. మీకైతే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ అయితే బేసిక్ స్పెక్స్తో పాటు బాగుంది. నా అడ్వైస్ నా ఒపీనియన్ ఏంటంటే స్టిల్ ఇప్పటికి ఒకటి మాట చెప్తున్నా, ఈ ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్లో కూడా వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు కంపేర్ చేసుకొని లేకపోతే కన్సిడర్ చేసుకొని పర్చేస్ చేసుకోమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఓవరాల్గా కంటెంట్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రెస్పాన్స్
కానీ ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే ఇష్టం వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.